నిజామాబాద్ జిల్లా కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు రైస్ మిల్లర్లు కుమ్మక్కై అధిక తరుగు తీస్తున్నారని వారు ఆరోపించారు. అధిక తరుగును ఆపి ధాన్యం కొనుగోలును త్వరగా చేయాలని వారు డిమాండ్ చేశారు. అంటే 41 పెడతామన్నారు. 41 పెడతామని కలెక్టర్ ముందు చెప్పినాక నిన్నటి వరకు కూడా 41 పెట్టిరు. కోటగిరిలో నిన్న నుంచి 41 500 పెట్టిరు. ఈ 500 ఎవరు పెంచమన్నారు? రైస్ మిల్లర్లు పెంచమన్నారా, లేకుంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు పెంచమన్నారా? ఎవరు పెంచమన్నారు అనేది మేము అడుగుతున్నాం. రైతుల పరంగా రైతులు నష్టపోతున్నారన్న. ఈ ప్రభుత్వం మాటలు విని రైతులందరూ సన్నాలేసారు. బీపీటీలు ఈ రోజు ఒక ఎకరానికి ఒక ట్రాల్ వెళ్తలేదు. ఈ రోజు ఆఫీసర్లు లోపల కూర్చుంటున్నారు. మేము మొన్ననే రైతులందరం ధర్నా చేసినప్పుడు ఏం చెప్పినామంటే, మీరు రైస్ మిల్లర్లని రైతులని కుసబెట్టుర్రి, మీరు మాట్లాడిపోయి తరిగి ఎందుకు ఇవ్వాలి? రైతులు తరిగి ఎందుకు ఇవ్వాలి? ఎడ్లు మీరు అందరు అన్నారు, మీరు రండి ఇట్లా ఇట్లా పొల్లు ఉన్నాయంటారు. ఇక ఈయన లైవ్లో చూపెట్ట, ఇట్లా పొల్లు ఆడున్నా చూపెట్టారు. ఇది చూడరు, వడ్లు పొల్లు ఆడున్నా చూపెట్టరు. ఇలా పొల్లు వీళ్ళు సీడట్లు ఇస్తారు. సీడట్లలో ఇంతకన్నా ఎక్కువ పొల్లు ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? దొంగ బియ్యం పీడిఎస్ రైస్ అమ్ముకొని వీళ్ళు ఇస్తారు. మేము ఇచ్చిన బీపీ అట్లని బయట అమ్ముకుంటారు. రైస్ మిల్లకి ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకోటి అటిండు. మేము 10 ఏళ్ళ నుంచి పంటలు పండిస్తున్నాం. మేము ఇప్పటికి కూడా మేము ఎట్లున్నామంటే పరిస్థితి మరి అంతే ఉన్నది. మరి రైస్ మిల్లర్ వేస్తున్నారు 200 రైస్ మిల్లు. కోటగిరిలో 35 రైస్ మిల్లు ఉన్నాయి. దేనికోసం? ఓల కోసం వేస్తున్నారు. రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం గడుపుకోతందుకు రైతుల్ని ముంచి రైస్ మిల్లర్లు పెంచుతున్నారు. దీనికి మొత్తం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఇప్పుడున్న ప్రభుత్వమే బాధ్యత వహించాలా. తరుగు లేకుండా వడ్లు కొనుగోలు చేయాలా. మీరు ఇలా చూడు అన్న, మీరు రైతులే కదా, ఇక్కడ పొల్లాడులో చూపెట్టుర్రి, చూడరి వడ్లు ఓలే చూడరి, ఆడ ఉన్నాయి మొత్తం కుప్పలు అన్ని చూడాలా. రైతుల్ని ముంచుతున్నారు. రోజు ఏమోసారి బయటకు కోటగిరి మండల కేంద్రంలో రైతులు కడుపు మండి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రతి ఏటా ధాన్యం బాగున్నప్పుడు కూడా రైస్ మిల్లర్లు అధికారులు కలిసి తరుగు పేరిట మోసం చేసేవాళ్ళు. ఈసారి కొత్త నాటకం వేస్తున్నారు. కొత్త నాటకం ఏందయ్యా అంటే, ఉతారు రావట్లేదు. ఈయన పేరు మామిడి అశోక్, రైతు. ఈయన వడ్లు కోటగిరి సొసైటీ కాటాయి కోటగిరి మండల కేంద్రంలో ఒక రైస్ మిల్కి పంపిస్తే అక్కడ రైస్ మిల్లర్ పొద్దున ఖాళీ చేయమంటే దానికి ఉతారు లేదు, నేను ఖాళీ చేయంటాడు. నాకు 5-6 కిలోలు లాస్ వస్తుంది బియ్యం, నేను తీసుకోను అంటాడు. ఎందుకు ఖాళీ చేయాలంటే, మాకు ఆఫీసర్లు ఉతారు వస్తాయని తీసుకోమని లేకపోతే తీసుకోవద్దని అంటున్నారు. నేను ఏమంటున్నా, ఆఫీసర్లు ఉతారు వస్తాయని తీసుకోమని చెప్పినప్పుడు ఆ ఆఫీసర్లు కాటా పెట్టకండి అయ్యా, కాటానే పెట్టకండి. రోడ్ల మీద వడ్లు ఉంటాయి, కాటా పెట్టమాకండి. అంటే ఒక చేత్తను కొడతారు, ఒక చేత్తను తుడుస్తారా? మీరే కాటా పెట్టి రైస్ మిల్ దగ్గర తీసుకుపోయి అక్కడ ధాన్యం నుంచి రైతు అక్కడ పడుకోవాలన్నా పోయి అక్కడ. అంటే ఈ రైతు పోయి అక్కడ రైస్ మిల్లర్తోని ఏదో ఒక లాలూచి పడాలి. ఏం పడాలి? ఒక 4 క్వింటాలో 5 క్వింటాలో 6 క్వింటాలు తరిగిస్తానైనా లారీ ఖాళీ చేసుకొని ఈ రైతు పోయి అక్కడ ప్రాధాన్యపడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఆఫీసర్లే రైతులని ఉద్దేశపూర్వకంగా ఒక రకమైన దోపిడీ రైతులతో చేయిస్తున్నారు. అంటే మేము కాటా పెడతాం, మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి రైస్ మిల్లర్తో మాట్లాడుకోండి, ఉతారు రావట్లేదు. అవునాయా? ఉతారు వచ్చిన రోజు మీరు ఎవరైనా చెప్పిండ్రా? ధాన్యం బాగున్న రోజు, ధాన్యం అంతా బాగున్న రోజు, ఉతారు బాగా వచ్చిన రోజు మంచి వాటిని చూసుకోపోయి మీరు సొసైటీ సీఈఓలకు లేకపోతే మార్కెట్ కమిటీ అధికారులకు మాట్లాడుకొని, సార్ నాకు ఈ వడ్లు నా రైస్ మిల్కి పంపండి, ఈ వడ్లు బాగున్నాయని మరి లారీలు వడ్లు ఖాళీ చేసుకున్న రోజు మీకు గుర్తుకు రాలేదా? ఈరోజు ప్రకృతి అనుకూలించక, వాతావరణం బాగాలేక వడ్లు ఊసపోయి రైతులు ఇబ్బంది పడుతుంటే
ఉతారు రావట్లేదు అంటే రైతులు కూర్చోబెట్టడం ఉతారు రాకపోతే ఆ కాంటా పైన రైతును కూర్చోబెట్టుకొని రైతుని కాటా వేసుకొని రైతుని కోసికి వాడిని రైతుని పెట్టుకోండి అక్కడ మీరు. కాబట్టి అధికారులు ఇప్పటికైనా దీంట్లో రైస్ మిల్లర్ల పాత్ర ఉంది, అధికారుల పాత్ర ఉంది, సొసైటీల పాత్ర ఉంది. కాబట్టి వెంటనే జిల్లా అధికారులు స్పందించి మండలాల వారీగా రైస్ మిల్లర్లతోని రైతులతోని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయించాలి. రైతుల కష్టాలు రైతులు చెప్పుకుంటారు, రైస్ మిల్లర్ల కష్టాలు ఏమన్నా మీరు అధికారులకు చెప్పుకోండి. మీరు అధికారుల దగ్గరనేమో తల ఊపుతున్నారు. ఏమని? సార్ మేము తరుగు తీసుకోము, మేము ఎట్లా వచ్చిన లారీలు మేము దించేసుకుంటాము, 24 గంటల లోపల లారీలను ఖాళీ చేస్తామని చెప్తున్నారు. స్వయాన జిల్లా కలెక్టర్ గారు నిన్న జిల్లా ప్రత్యేక అధికారి వచ్చింది, ప్రత్యేక అధికారి నిన్న చూసి వెళ్ళారు. జిల్లాలో వడ్ల కొనుగోలు బేస్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, 24 గంటల లారీలు ఖాళీ అవుతున్నాయని చెప్పి జిల్లా ప్రత్యేక అధికారి చెప్పి వెళ్ళారు. ఎక్కడ ఖాళీ అవుతున్నాయి? మీకు అనుకూలంగా ఉన్న 2-3 రైస్ మిల్ల దగ్గరికి వెళ్ళి చూసి మీరు కితాబిస్తే సరిపోతుందా? జిల్లా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు తక్షణమే స్పందించి మీ రండి, రోడ్లపైకి రండి, మీరు కోటగిరికి రండి, చూపెడతాం రైతుల కష్టాలు ఏంటనేది. కాబట్టి అధికారులు వచ్చేంత వరకు ఇక్కడి నుంచి లెగిసేది లేదు. అధికారులు మాకు స్పష్టమైన మాకు హామీ ఇవ్వాలి, అప్పటిదాకా ఇక్కడి నుంచి లెగిసేది లేదు. కోటగిరి మండల్ నేను ఒక రైతుని, 50 ఎకరాల దాకా నాటేసిన నేను. ఈ సంవత్సరం వరి అంత పంటలు లాస్ ఉన్నాయి, 20 సంతులు 25 కాడికి వెళ్తున్నాయి. ఇప్పుడు దీంట్లో తరుగు 41 పెడుతుంది, ఇప్పుడు 41, 50 అంటున్నారు. ఇప్పుడు మొత్తానికి లాస్ ఉన్నాం రైతులం, ముందరికే లాసు. ఇంకా లాస్ అంటే ఎట్లా అవుద్ది? మిల్లర్లకు లాభం చేయడానికి చేస్తున్నారు. ఎంత తరుగు తీస్తారు? 3 కిలోల 75 గ్రాములు తీస్తున్నారు క్వింటాల్కు. అయితే ఇప్పుడు రైతులు నష్టం కానీ, అంటే మిల్లర్లకు లాభం చేయండి, రైతులకు లాస్ చేయాలా అంతే. ఇంకేమున్నది? ఇప్పుడు 20 కాడికి 25 కాడికి 30 సంచులు వెళ్ళట్లేదు. ఇప్పుడు ముందడికే లాస్ ఉన్నది. పెట్టుబడి 30,000 35,000 పెట్టుబడి అయింది. ఇప్పుడు ఎకరానికి 35,000 వెళ్తే 50,000 వడ్లు వెళ్తే కౌలేమి ఇవ్వాలా, మేము లాభం ఏం చేయాలా చెప్పండి? ఇప్పుడు 3 కిలోలు 4 కిలోలు తరిగి అంటే ఎక్కడి నుంచి ఇవ్వాలా? 3 కిలోలు 75 కిలోలు అంటే ఏంది ఇది? 75 కిలోలు అంటే ఏం పిల్లలు ఆటనా? ప్రతి సంవత్సరం 1 కిలో తరుగు 41 పెడుతున్నారు, ఇప్పుడు 41, 50 అంటున్నారు. అయితే ఇప్పుడు ఇక అందరికీ నష్టమే కదా రైతులకు. ఇప్పుడు 40 వెళ్ళేటి 30, 25 వెళ్తున్నాయి. 40 సంవత్సరాలు వెళ్తే ఏదైనా ఒక 5-10 వేలు రైతుకు మిగులుతుండే, అవి మిగిలినాయి. ఇప్పుడు బయట అప్పులు తెచ్చిన వాళ్ళు ఎంత అవుతుంది వాళ్ళకు మిగిలేది? 35,000 పెట్టుబడి ఎంత అవుద్ది? వడ్డీ ఎంత అవుద్ది? ఆ సమస్యనే అందరిదే. ఇక సమస్య నాది ఒక్కడిది కాదు, అందరి సమస్యనే. అందరు రైతులకు